చిన్నోళ్ళు. హాయ్ అండి పెద్దోళ్ళు. అందరూ బాగున్నారా? ఒక చిన్న మాట. అదేంటంటే ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఆలోచించకుండా కంగారుగా మనకి అనిపించింది కదా అని చేసేస్తూ ఉంటాం. దానివల్ల మనకు, మన ఫ్యామిలీకో, ఇంకెవరికైనా నష్టం జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి ముందుకెళ్ళండి. థింక్ బిఫోర్ యూ డూ. ఈరోజు కథలోకి వెళ్దాం. కథ ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఒకప్పుడు ఒక బాటసారి అడవి ద్వారా నగరానికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని బ్రతుకుదామని చెప్పి అడవి ద్వారా వెళ్తున్నాడు. అంటే ఇప్పట్లాగా కార్లు, బస్సులు, బైక్లు, సైకిళ్ళు ఇవేమీ ఒకప్పుడు లేవండి. అందుకనే ఎడ్ల బండ్ల మీద, అంటే కొంచెం ఉన్నవాళ్ళు ఎడ్ల బండి మీద, అది కూడా లేని వాళ్ళు కాలినడకన చాలా చాలా దూరం వెళ్తూ ఉండేవారు. అలాగే ఈ బాటసారి కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు అడవి మార్గంలో. అడవిలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి కదా, పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. వాటి కంట పడకుండా వాటిని దాటుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఈ బాటసారి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఒక పులి ఈ బాటసారిని చూసేసింది. మరి ఆ పులి ఊరుకుంటుందా? ఎలాగైనా సరే వీడిని పట్టుకుని తినేయాలని ఫిక్స్ అయిపోయింది. కానీ అది ఓపిక లేదండి దానికి. అంటే చాలా ఓల్డ్ అనమాట. కానీ తినేయాలని మాత్రం ఫిక్స్ అయింది. ఏం చేసిందంటే దానికి ఓపిక లేదు కదా, సో తెలివిగా వీడిని పట్టుకుని తినేయాలి, బలంతో కాదు తెలివితో కొట్టాలి అని ఫిక్స్ అయ్యి దాని దగ్గర ఒక బంగారు కడియం ఉంది. అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదండి బాటసార్లు, పాపం వాళ్ళని చంపేసి తిన్నదనమాట. అందులో ఒకడికి ఉన్న బంగారు కడియాన్ని ఇది దాచిపెట్టుకుంది. సో దీని చేతికి వేసుకుని ఆ బాటసారి వస్తున్నాడు కదా, వెయిట్ చేస్తూ నీరసంగా ఇలా పెట్టుకుని చూస్తుంది ఫేస్. అప్పుడు ఇంతట్లో ఆ బాటసారి వచ్చాడు. అమ్మో పులి అని చూసి పులితో పాటు పులికున్న బంగారు కడియాన్ని కూడా చూశాడండి. అబ్బో బంగారు కడియం అనుకున్నాడు. అదే మరి దురాశ. పులి ఓకే ఈజీగా దారిలో పెట్టేయచ్చు అనమాట అని అనుకుంటుంది మనసులో. ఆ బాటసారిని చూసిన పులి ఏమన్నదంటే, ఓ బాటసారి, చూడబోతే నువ్వు చాలా పూర్గా ఉన్నట్టున్నావు, నీకు డబ్బులు అవసరం చాలా ఉన్నట్టుంది, ఇదిగో నా చేతికి నీ బంగారు కడియాన్ని నీకు దానం చేసేస్తాను. సో దానివల్ల నీకు డబ్బులు వస్తాయి, నాకు కష్టం పోతుంది, నా పాపాలన్నీ పోతాయి, మా గురువుగారు చెప్పారు అని చెప్తుంది. అప్పుడు పులి మాటలు కంటిన్యూస్గా వింటున్న బాటసారి, ఈ పాపాలు పోవడం ఏంటి, నువ్వు నాకు దానం చేయడం ఏంటి అని డౌట్గా అడిగాడు. అప్పుడు ఆ పులి ఏమన్నదంటే, నేను చాలామంది బాటసారులని యంగగా ఉన్నప్పుడు చాలామంది బాటసారులని తింటూ ఉండేదాన్ని, చంపేసి తినేదాన్ని. సో నాకు చాలా చాలా పాపం అంటేసిందంట. ఇది నాకు ఒక ముని చెప్పాడు. ఆ బాటసారిని చంపినప్పుడు వాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది కదా, అది నా దగ్గర ఉండిపోయింది. అయితే నాకు ఇప్పుడు వయసు అయ్యే కొద్దీ రోగాలు వచ్చేసినాయి, నడవలేకపోతున్నాను, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనమాట అని అన్నది. అయితే అప్పుడు ఆ బాటసారి, అయితే ఏం చేయమంటావు అని అడిగాడు. దానికి ఆ పులి ఏమన్నదంటే, అది కాదురా నాయన, నాకు ఆ ముని ఏం చెప్పాడంటే, నా దగ్గర ఉన్న బంగారం ఉంది కదా, పాపం సొమ్ము కదా, అది చంపి తినేసాను కదా, దానివల్ల పాపం అంటుంది కదా, కాబట్టి ఆ బంగారం అంతా, ఆ పాపం సొమ్ము అంతా నేను ఎవరికైనా దానం చేసేస్తే నా పాపాలన్నీ పోయి నాకు ఆరోగ్యం వస్తుందంట అని ఆ పులి ఆ బాటసారితో చెప్పింది. బాటసారి కొంచెమైనా ఆలోచించాలా, అది పులి మనకెందుకు ఇలా చెప్తుంది, ఏంలా, అవునా నిజమా అని చెప్పి, దాదా ఇచ్చే మొత్తం ఇచ్చే, నీ పాపాలని హుఫ్ అని పోతాయి, నాకు దానం చేసేయి అని చెప్పాడు. ఆ పులి, అయ్యయ్యో నిజమే కదా, నువ్వెంత మంచోడువో, నా దగ్గర దానం తీసేసుకుంటున్నావు, థ్యాంక్ యూ సో మచ్, నీ మేలు మర్చిపోను అని అంది. అప్పుడు ఆ బాటసారి, అబ్బా ఇవాళ నా టైం చాలా బాగుంది, ఇంకా నగరానికి వెళ్ళి డబ్బులు సంపాదించాల్సిన పని లేదు, ఈ బంగారం అంతా అమ్మేసుకుని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్నాడు. అంతేగాని పులేంటి నాకు బంగారం ఇవ్వడం ఏంటి, అది చంపి తినే జంతువు కదా అని మినిమం నాలెడ్జ్తో ఆలోచించాలి కదండి. అంత ఆశ ఉండొచ్చా? ఉండకూడదు కదా, ఆలోచించుకోవాలి కదా. ఆలోచించలేదు. ఇప్పుడు నాకు ఇంత బంగారం ఇచ్చేస్తుంది, అంతా ఎత్తుకెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పులి ఏం చెప్పిందంటే, నాయనా నీకు బంగారం ఇస్తాను, దానం ఇస్తాను, కానీ ఇలా కాదు, నువ్వు స్నానం చేసిరా, అదిగో చెరువు అక్కడ ఉంది, వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసిరా, నీకు బంగారం అంతా ఇచ్చేస్తాను, నా పాపాలన్నీ పోతాయి, నువ్వు రిచ్ అయిపోతావు, నేను ఆరోగ్యవంతుని అయిపోతాను అని ఆ పులి అంది. అనిపించిందే ఆలస్యం,
ఏం ఆలోచించకుండా ఆ బాటసారి గబగబా వెళ్ళిపోయి ఆ చెరువులోకి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అదేంటి చెరువు కాదండి, పెద్ద ఊబి. అందులో వెళ్తే రాలేరు. ఎవరైనా హెల్ప్ చేసి చాలా ట్రై చేస్తేనే రాగలుగుతారు, లేదంటే కిందకి వెళ్ళిపోతారు అనమాట, చచ్చిపోతారు. సో ఆ బాటసారి ఆ ఊబిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పులంది, అయ్యయ్యో బాటసారి, నాకు తెలియలేదే, నువ్వు ఊబిలో చిక్కిపోయావా, నేను వస్తున్నా ఉండు, కాపాడుతాను, నాకు చెయ్యవు అన్నది. ఆ బాటసారి ఇలా చెయ్యిచ్చాడు. అంతే, పులొచ్చి ఆ చెయ్యి అట్టుకుని పట్టుకుని లాగేసుకుని చంపుకుని తినేసింది. అదండి కథ. దీనివల్ల మీకు ఏమర్థం అవ్వాలి? పులి ఒళ్ళుదైపోయింది కదా అని చెప్పి దాని ముందు తొడగొట్టకూడదు మరి. దురాశ దుఃఖానికి చేటు అని ఇందుకే అన్నాను. అంత ఆశ ఉండొచ్చా? తంది కాదు ఆ వస్తువు. అసలు ఆ పులిని నమ్మడం ఎంత తప్పండి. లైఫ్లో కూడా, మన నిజ జీవితంలో కూడా చాలామంది పులులు, అదేనండి, పులి లాంటి మనుషులు మన చుట్టూ చాలామంది ఉంటారు. మనకి తెలీదు. కొన్నిసార్లు వాళ్ళు మంచోళ్ళు కాదని మనకు తెలుస్తుంది, అయినా సరే మనం వాళ్ళ మాటల్ని నమ్ముతూ ఉంటాం. నమ్మొద్దు. అలర్ట్గా ఉండండి. సరేనా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.